హలో. 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 ఆ! అన్న గుడ్ మార్నింగ్ అన్న. నేను శ్రీనివాస్ ఈహా టీవీ రిపోర్టర్. మీరు ఈహా టీవీకి సంబంధించిన న్యూస్ అనాలిసిస్‌లో లైవ్‌లో ఉన్నారన్న. ఓకే. ఈరోజు వచ్చిన ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్త ఏందంటే అన్నిటి మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నట్లు నిన్న రివ్యూ జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ప్లస్ ముఖ్యమంత్రి అధికారులతోని. దాంట్లో అవును. ప్రధానంగా మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం బ్యారేజీ బొంగల పైన ప్రధానంగా చర్చించారు. నీటిపారుదలకు సంబంధించి గత 10 సంవత్సరాల్లో పెట్టిన ఖర్చులు, వచ్చిన ఫలితాలపైన నివేదిక ఇవ్వండి అని కూడా చెప్పారు. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంటుందని దాదాపు రేవంత్ రెడ్డి 10 రోజులుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఎస్పీఎస్సీ పైన జ్యుడిషియల్ అన్నారు, మేడిగడ్డ పైన జ్యుడిషియల్ అంటున్నారు. ఏంది ఇది? కక్ష సాధింపా లేకపోతే ఏంటిది? ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మేడిగడ్డు కుంగుబాటు అనేది అక్టోబర్ 21న ఎస్. మేడిగడ్డ 7 పిల్లర్ అనేది పిల్లర్ కుంగిపోయింది. ఓకే. కుంగిపోవడం ద్వారా ఇసుక మీద వాళ్ళు పిల్లర్ వేసి నాసిరకం పనులు చేయడం వల్ల ఇదైపోయిందని ఓకే. గతంలో ప్రభుత్వమే ఎల్ఎన్టీ దీనికి బాధ్యత వహించాలని గత ప్రభుత్వం చెప్పింది. ఓకే. కానీ ఈ రోజు ఆ ఎల్ఎన్టీ దాని బాధ్యతని తప్పుకుంది. నాకు సంబంధం లేదు, ఎస్. ప్రభుత్వానికి సంబంధం అనేది చెప్పింది. ఓకే. దానికి సంబంధించి మొత్తం కాళేశ్వరం సంబంధించి ఒక జ్యుడిషియల్ కమిటీ సంబంధించి ఒక కమిషన్ వేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఓకే. నిన్న జరిగినటువంటి భారీ నీటిపారుదల సంబంధించి ఇంజనీర్లు కావచ్చు, ఈఎన్సీలు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ఓకే. ఒక సమీక్ష చేశారు. ఎస్. ఈ మేడిగడ్డ కుంగుబాటు సంబంధించి అన్నారం బుంగలపై సమగ్ర విచారణ జరపాలనేది ఒక అధికారులకు విచారించారు. ఓకే. సంబంధించి దీంట్లో అసలు పనులు ఏంది, ఎల్ఎన్టీ ఉన్నటువంటి వ్యవహారాల పైన అన్నిటిపైన ఉన్నటువంటి ఒక చర్య తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. ఓకే. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖర్చులు ఎంత చేశారు, కాళేశ్వరం గాని మేడిగడ్డ గాని ఖర్చులు మొత్తం కూడా పూర్తి ఆధారాలతో ఇవ్వాలని అధికారులకు నివేదించారు ప్రభుత్వం. ఓకే. త్వరలో కొత్త ప్రభుత్వం మంత్రివర్యులతో అందరూ కలిసి మేడిగడ్డ కుంగుబాటు సంబంధించి కాళేశ్వరాన్ని కూడా సందర్శించాలనేది ఒక నిర్ణయానికి వచ్చారు. ఓకే. అంటే ఇరిగేషన్ పనుల్లో గతంలో ఇప్పుడు నాగార్జున సాగర్ గాని లేకపోతే శ్రీరామ్ సాగర్ గాని ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు 50 ఏళ్ల కింద కట్టినటువంటి చెక్కు చెదర్లు ఎప్పటివరకు కూడా నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు. అంటే ఇవాళగా కొత్త గట్టి దాదాపు 6 నుంచి 7 ఏళ్ళ లేని సమయంలో ఇంత నాసిరకం పనులు చేసి భారీ ప్రాజెక్ట్ ఇట్లా కుంగుబాటు అయితే అసలు ప్రభుత్వం ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తాం? అంటే ప్రభుత్వమే ఒక రకంగా కాంట్రాక్టర్లకు అవకాశాలు ఇచ్చి ఇవాళ చర్యలు తీసుకోకుండా వాళ్ళకు అవకాశాలు ఇచ్చింది. వాళ్ళతో అంటగాగింది, కాంట్రాక్టర్లతో గత ప్రభుత్వం అంటగాగింది కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఇవాళ కొత్త ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి, ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వం కాబట్టి, ప్రజల రక్తంతో నడిచే ఈ ప్రభుత్వాలు కాబట్టి మనం ప్రతి పైసా ప్రజలకు ఇవ్వాలి. ప్రజలకు మనం జవాబుదారులం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసిన రోజు చెప్పాడు, మేము పాలకులం కాదు, ఈ రాష్ట్రానికి మేము సేవకులం, మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలనే ఆలోచనతో ఇలా కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంది. ఇవాళ మేడిగడ్డ కేవలం ఒక ఇరిగేషనే కాదు, అన్ని రంగాలలో జరిగిన అవినీతి పైన ప్రభుత్వం వెలికి తీస్తా ఉంది. ఇవాళ డ్రగ్స్ లో గత పాలకులే సినిమా వాళ్ళతోని, పబ్బులతోని, లేకపోతే వాళ్ళతో అంటగాగినటువంటి గత ప్రభుత్వం ఇవాళ మసిబూసి మారేడుగా చేసి డ్రగ్స్ ని ఎంతో మంది పేరెంట్స్, విద్యార్థులు సఫర్ అవుతున్నా పేపర్లలో, టీవీలలో వరుస కథనాలు వచ్చినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గత ప్రభుత్వం ఒక అకున్ సబర్వాల్ అనే ఒక ఆఫీసర్ నేసి వాళ్ళు ఉన్నటువంటి ఒక మసిబూసి మారేడుగా చేసి దాన్ని ఒక సిట్ అని వేసి దాన్ని ఒక పసలేని సిట్ వేసింది. సిట్ విచారణ లేదు. సిట్కు విచారైనటువంటి ఎవరైతే ఉన్నారో నిందితులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కానీ గత పాలకులు చేసినటువంటి తప్పిదాలు, గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, గత పాలకులు చేసినటువంటి అవినీతి కావచ్చు, ఈ ప్రభుత్వంలో తావు లేదు. ఇది ప్రజల ప్రభుత్వం, అవినీతికి రహిత ప్రభుత్వం, అక్రమాలకు రహిత ప్రభుత్వం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇవాళ రాత్రి 12 గంటల నుంచి 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. సమీక్షలు జరుగుతా ఉన్నాయి. తెలంగాణలో భారీ ప్రక్షాళన జరగబోతా ఉంది. మీరు చూడండి, ప్రతి డిపార్ట్మెంట్ కు ఇవాళ ఒక నిజాయితీ పరులైనటువంటి అవినీతి లేనిటువంటి ఆఫీసర్లను ఇవాళ వేశారు. అంటే మీరు గత 10 సంవత్సరాలుగా పదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. 1000 కోట్లు వారి జేబుల్లోకి పోయినాయి, వారి కుటుంబం ఆస్తులు అయినాయి అని చెప్పి. వాటిని మరి ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల కానీ వీటి వల్ల కానీ ఏమైనా రికవరీ అయ్యే పరిస్థితి ఉందా? ప్రజల సొమ్ము
రికవర్ అవుతది. అవినీతి జరిగిందంటే ఖచ్చితంగా రికవర్ అవుతది. వాళ్ళ పైన కేసులుంటాయి. వాళ్ళకు చర్యలుంటాయి. సస్పెండ్ అవుతారు. ఓకే. అనేకమైనటువంటి మార్గాలుంటాయి. మీరు ఓకే. అట్లా అనుకోవద్దు. ఓకే. ఇవాళ ఓకే. గతంలో అరవింద్ కుమార్ 10 ఏళ్ల పాటు పురపాలక ముఖ్య సెక్రటరీగా మొత్తం హైదరాబాదు హెచ్ఎండిఏ భూముల్ని రింగు తిప్పినటువంటి హ్మ్. తీసుకపోయి ఇవాళ డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. మీరు గుర్తుపెట్టు. అవును. గత 10 ఏళ్ల పాలనలో అంటగాగి ప్రభుత్వంతో అంటగాగి హ్మ్. అక్రమాలకు ప్రభుత్వానికి ఊడిగం చేసి ప్రభుత్వ అక్రమాలు అవినీతి చేసినటువంటి ఏ అధికారి కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో సత్కారాలు ఉండవు. ఓకే. పనిష్మెంట్ ఉంటాయి తప్ప సత్కారాలు ఉండవు. ఓకే. ఓకే. నిజాయితీగా సమర్థవంతమైనటువంటి అధికారులు. ఓకే. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాగానే హ్మ్. ముగ్గురిని కమిషన్లు వేశాడు. యెస్. మీరు సిపి. గుర్తుపెట్టుకోండి. రాచకొండ గాని, సైబరాబాద్ గాని, అవును. ఇవాళ హైదరాబాద్ గాని ఒక అవును. అద్భుతమైనటువంటి పనిచేసి మచ్చలేనటువంటి కమిషనర్ ఓకే. ఎక్కడ కూడా అక్రమాలు అవినీతి లేని అధికారులను తీసుకొచ్చి హ్మ్. ఇవాళ ప్రజలకు విశ్వాసం కలిగింది. మీరు హ్మ్. గుర్తుపెట్టుకోండి. హ్మ్. అంటే గతంలో ఉన్నటువంటి హ్మ్. నయీంతో అంటగాగినటువంటి అధికారుల దగ్గర కూడా డబ్బులు తీసుకొని వాళ్ళు మాఫీ చేశారు. ఓకే. అనేకమైనటువంటి కథనాలు గతంలో పేపర్లలో టీవీలు వస్తే గత ప్రభుత్వం ఇక్కడ కూడా చర్యలేదు దాని మీద. ఓకే. ఓకే. పేపర్లు టీవీలు అంటే వాళ్ళు మా ప్రభుత్వం మీద ఈర్ష్యపడి కుట్రలతో రాస్తా ఉన్నారు. మేము దానికి స్పందించామనేది. ఓకే. పత్రికలకే స్వేచ్ఛ లేదు. మీడియా స్వేచ్ఛను హరించారు కదా. అవును. అవును. కాబట్టి ఇప్పుడు భిన్నంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజల విశ్వాసాన్ని చురగొంటుంది. ఓకే. ప్రజలకు కావలసినటువంటి నీటిని అవసరాలను గుర్తిస్తుంది. ఇవాళ అన్న కరెంటు విషయంలో కావచ్చు, ఇంకోటన్నా ఇరిగేషన్ విషయంలో కావచ్చు, ఇంకో హైదరాబాద్ కూడా ఎక్కడ కూడా తాగు నీరు మనకు ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఓకే. ఇంకోటి ఎక్కడ గత వారం రోజులుగా పెద్ద ఎత్తున పత్రికల్లో గాని, టీవీల్లో చర్చ జరుగుతుంది. నళిని మాజీ డీఎస్పీ తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి పోయిన పరిస్థితి. వారిని అనేక రకాలుగా గత ప్రభుత్వాలు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేధిస్తే వారు వెళ్ళిపోయారు. వారిని కేసీఆర్ గత 10 సంవత్సరాలకు గుర్తించకపోతే రేవంత్ రెడ్డి గారు మొదటి రోజే వారికి ఉద్యోగం వేయడానికి మార్గాలను చూడండి అన్నారు. అదేవిధంగా ఉద్యమకారులను గుర్తించే పనిలో ఏమైనా పడ్డదా కాంగ్రెస్ ప్రభుత్వం? 100% ఇది. హ్మ్. ఇప్పుడు ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతులు హ్మ్. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఓకే. మీరు చూడండి, మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం 7వ తారీఖు ఏర్పడిన రోజే హ్మ్. ఒక వికలాంగురాలికి హ్మ్. రజనికి ఉద్యోగం ఇచ్చి సత్కరించింది. ఓకే. ఇవాళ 12 ఏళ్ల క్రితం రిజైన్ చేసినటువంటి నళిని తెలంగాణ ఉద్యమకారిని హ్మ్. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం హ్మ్. ఒక ఉన్నతమైన అధికారిని డిఎస్పి స్థాయి అధికారి రిజైన్ చేసి ఉద్యమంలో పాల్గొన్నది, ఆమరణ దీక్ష చేసింది. హ్మ్. ఇవాళ రాగానే నళినికి ఉన్నటువంటి చేసిన త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకుంది. ఓకే. గతంలో 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నళిని ఏనాడు పేరు కూడా కదా ముఖం కూడా చూడలేదు. యెస్. అవును. ఇవాళ నళినికి అమ్మా నీకు కావలసిన ఏ ఉద్యోగం ఎక్కుతావో హ్మ్. నీవు ఎక్కడ సూటబుల్ అయితే అక్కడ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. హ్మ్. హ్మ్. కాకపోతే ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను నళిని గారు గౌరవిస్తూనే హ్మ్. మీరు ఇచ్చినటువంటి గౌరవం నాకు చాలా గొప్ప అనుభూతి ఇచ్చింది, నాకు గౌరవాన్ని ఇచ్చింది. హ్మ్. కాకపోతే నేను ఇప్పుడు ధర్మ ప్రచారకులో ఉన్నాను ఓకే. అనే పద్ధతిలో ఆమె కొంత రిజైన్ చేసింది. హ్మ్. హ్మ్. ఆమె వ్యక్తిగతంగా విషయం గానీ ఆమెనైతే గుర్తించింది కదా కాంగ్రెస్ పార్టీ. యెస్. యెస్. అవును. కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది కదా, ముఖ్యమంత్రి గారు గుర్తించారు కదా. ఒక నళినియే కాకుండా 1250 మంది ప్రాణత్యాగంతోనే తెలంగాణ వచ్చిందని పదే పదే అన్ని పార్టీలు చెప్పినాయి. ఆ 1250కి సంబంధించిన అమరవీరుల కుటుంబాలు ఆశించవచ్చా ఇదే పరిస్థితి? నేనేమంటున్నా, 1250 మందా ఇంకా మరి కొంతమందా పూర్తి ఆధారాలతోనే వాళ్ళకు ఉన్నటువంటి 250 గజాలతోనే ఇచ్చి వాళ్లకు ఎట్లా పునరావాసం కల్పించాలనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ వర్గం గాని తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేసిన నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారులు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు అనేది మనం భావిస్తా ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇవాళ ప్రభుత్వం పుట్టి ఇప్పటికి 10 రోజులు కూడా కావట్లేదు. పసి బాలింత ఇప్పటికి పసి గుడ్డు. ఓకే. కాబట్టి ఇప్పుడిప్పుడే ఉన్నటువంటి అన్ని సమీక్షలు గాని గతంలో ఈ చెదల్ని మొత్తం దులుపుతా ఉన్నాం. ఓకే. ఈ తెలంగాణకు పట్టిన బూజును దులుపుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఓకే. అవినీతి పాలనలో, అక్రమాలలో ఉన్నటువంటి ఒక బూజుని, ఓకే. ఒక తేనె తెట్టును దులుపుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే. కాబట్టి ఈ కాలక్రమంలో కొంచెం వెనుక కావచ్చు, ముందు కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఓకే. ఇది ప్రజల పాలన. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎక్కడా కూడా
అవినీతి రహిత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాని మంత్రుల్ని గాని ఇవాళ ప్రజలు సచివాలయంలో మీరు చూడండి ఓకే. వేలాది మంది వెళ్తా ఉన్నారు. ఉమ్, ఎందుకు అవసరం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సచివాలయం కావచ్చు, ప్రగతి భవన్ కావచ్చు, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర కావచ్చు ఉమ్, కలుస్తా ఉన్నారు. ఉమ్, గత 10 ఏళ్ల కాలంలో మంత్రుల్ని గాని ముఖ్యమంత్రిని గాని ప్రజలు ఉమ్, ఒక స్వేచ్ఛగా కలిసే పరిస్థితి ఉందా మీరు చూడండి. ఓకే. ఇప్పుడు ఆ పరిస్థితిని ప్రజలకు కలిసే ప్రభుత్వం, ప్రజలతోనే మమేకమయ్యే ప్రభుత్వాలు. ఓకే. కాబట్టి ప్రజలకు ఏ సమస్య మనం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులకు చెప్పుకుంటారు కదా, అవును, ఆ అవును. స్వేచ్ఛను మనం ఇస్తా ఉన్నాం కదా. ఓకే, 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 కాబట్టి ఎక్కడ కూడా అవకాశం ఉండదు. ఇది ఓకే, ప్రజల ప్రభుత్వం కాబట్టి గత పాలకులు చేసినటువంటి అవినీతి అక్రమాల కంటే భిన్నంగా ముందుకెళ్తా ఉంది. ఓకే, గత పాలకులు మొత్తం కూడా పైసలే, అక్రమాలే, అవినీతి ఆదాయంగా పనిచేశారు. ప్రజల్ని ఓకే. పట్టించుకోలేదు కదా. ఎందుకు ఇంత ఆవేదన, ఎందుకు ప్రజలలో తిరుగుబాటు వచ్చింది? ఓకే, 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 ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేరేపణ వీళ్ళే కదా. ఎస్, ఎస్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.